హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. మనం ఇప్పటి వరకు ఎవ్రీ ఫ్రైడే డిఫరెంట్ కథల్ని సినిమాగా మనం చూస్తూ ఉంటాం. బట్ చాలా రోజులు అయిపోయింది హరి కథల్ని, ఆ కథల్ని వింటూ. మరి ఈసారి ఒక సిరీస్ రూపంలోని హరికథ అంటూ మన ముందుకు రాబోతుంది. సత్యం గురించి జరుగుతున్న హత్యలు అండ్ అలాగే అన్యాయం మీద జరుగుతున్న న్యాయమైన పోరాటం అండ్ అలాగే అధర్మం మీద జరుగుతున్న ఒక ధర్మమైంది. ఇవన్నిటినీ కలగలుపుకొని మ్యాగీ గారు ఒక 5 మినిట్స్ ఇన్స్టెంట్ నూడిల్స్లా అంటారు కదా, సో అలాంటి ఒక ఇన్స్టెంట్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ని మన ముందుకి తొందరలో తీసుకురాబోతున్నారు. అండ్ మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి, రెడీగా ఉండండి. ఇలా టీం అంతా ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో ఆల్. హాయ్. సార్ అంటే ఒక 3 పీపుల్, బంచ్ ఆఫ్ పీపుల్ టీమ్ అనొచ్చు కదా, సో అందుకని టీమ్ మోర్ దెన్ 2 కాబట్టి మేము టీమ్ అనేసాం. Okay. సో ఈ టీమ్ లోని కెప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ టీమ్ లీడర్ మీరే కాబట్టి ఎంటైర్ సిరీస్ ఇస్ ఇట్స్ నాట్ అబౌట్ కెప్టెన్ ఆఫ్ షిప్ లేదు, అందరం కలిసి చేసాం యాక్చువల్లీ. అట్లాంటివి everybody is important, even DOP is very important as much as a director. No, but for any series or film, actually director is the most important person. Directors were their vision. మే ఇద్దరం అలా తప్పించుకు మీరు అన్ని ఆన్సర్ చేసి వచ్చేయండి. యాక్సెప్ట్ చేయట్లేదు, బట్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం సార్. No, I always believe any film making, any film మీరు అది ఏదైనా తీసుకోండి, ఏదైనా I think it's a teamwork. Only look, I have a vision. Everybody has to support me. Even a cinematographer, editor, mostly actors, everybody has to play their role completely. అప్పుడే ఆ విజన్ కంప్లీట్ అవుతుంది తప్ప నేను కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సార్ ఎప్పుడు కూడా ఒక సినిమాకి డైరెక్టర్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ కానీ ప్రెజర్స్ కానీ టోటల్ 360 హ్యాండిల్ చేయాలి కాబట్టి ఉంటుంది. బట్ ఎందుకో హరికథకి కెప్టెన్ కన్నా మన పక్కన ఉన్న క్రూ మెంబర్సే చాలా ఎక్కువగా కష్టపడడం తెలుస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ సుమన్ గారు, హౌస్ దిస్ జర్నీ విత్ మ్యాగీ గారు? Yeah, it's very crazy and very like a high pressure, high tension. So whenever I mean going to talk with him, he's very like a mentally prepared. He know what he want to shoot, you know. So when I going to ask sir, can I do again shot and something? So okay, try. Okay. So always he's like busy inside his head, and many times he give me like an opportunity to let's play, because many times I did some project where directors, you know, they want to okay, don't do too much. So here I have a very confidence. He's like a big brother to me. Hey Suman beta, koi nahi, khelte hain, isi ke liye to aaye, अच्छे से कर. So I like the energy, and also when you have, you know, trust on your director and director have a trust on your actor, you know, so that's no fear exists, you know, during performance. So I got very nice direction from here how to do. హౌ ఇంట్రెస్టింగ్ టు వర్కింగ్ విత్ మ్యాగీ గారు. పాజిటివ్ వైబ్స్ కన్నా కొంచెం నెగిటివ్ వైబ్స్ ఎక్కువ చెప్పండి. మ్యాగీ గారి నుంచి అవి ఎక్కువ తీసుకుంటాం మేము. అవునా? I am all positive about Maggie. So I'm so happy working with Maggie. Maggie అప్పటికే 3 roses చేశారు. And like first day of shoot, yeah. యాక్చువల్లీ మనంటే మన ఇద్దరం చాలా డిఫరెంట్గా వచ్చాము దీనికి. లైక్ యూనో ఈ సిరీస్ ఎక్కడెక్కడికో వెళ్ళి నీ చేతిలో పడింది, నా రోల్ ఎక్కడెక్కడికో వెళ్ళి నా చేతిలో పడింది. కరెక్ట్ కదా? సో ఇద్దరం యాక్చువల్లీ రీప్లేస్ దిస్ షిప్. యా, సో also and I'm like okay, Maggie 3 roses చేశారు. సో you know I was so excited to work with Maggie because 3 roses చాలా బాగా వెళ్ళింది. And everybody knows about 3 roses. And మా సిరీస్కి వచ్చేసరికి నా క్యారెక్టర్ చాలా యూనిక్ అనమాట. నేను ఎప్పుడు చేయలేదు అలాంటిది, అండ్ కొత్తగా ట్రై చేసిన రోల్. నేను రెడీ అవ్వడానికి రోజు 2 గంటలు పడుతుంది. సో రోజు 2 గంటలు పడుతుంది, టాటూస్ ఏవో వేసుకోవాలి. వేసుకొని వెళ్ళి ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ద డైరెక్టర్ వాట్ డైరెక్టర్ వాంట్స్. మనం ఎంత రెడీ అయినా, మనం ఎంత చేసినా ఫైనలీ డైరెక్టర్కి ఒకటి కావాల్సి ఉంటుంది. డైరెక్టర్కి ఏం కావాలో అది ఇచ్చేస్తే సరిపోతుంది. సో మ్యాగీ ఆల్వేస్ యూస్ టు టెల్, బట్ మ్యాగీ చెప్పినట్టు నిజంగానే కొంచెం ఉంటుంది. స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళి నన్ను ఒక షార్ట్లో స్లిప్పర్స్ ఏంటి రాళ్ళు గుచ్చుకునే రాళ్ళు, ఎందుకు స్లిప్పర్స్ తీసేయండి అన్నాడు. ఆ షార్ట్ అంతా చాలాసార్లు చేశారు స్లిప్పర్స్. దాని తర్వాత ఇంకా చెప్తాను మ్యాగీ చాలా ఉన్నాయి అలాగా. బట్ మ్యాగీ ఈజ్ లైక్ వాట్ హీ వాంట్స్. సో అలాగా హీ మేడ్ అస్ డూ. సార్ వీళ్ళు చేస్తున్న ఒక మైన్యూట్ కంప్లైంట్స్ కూడా
రేపు ఆడియన్స్ మీకు కాంప్లిమెంట్స్ గా తప్పకుండా టర్న్ చేస్తారు. అది మాత్రం తప్పకుండా చెప్పుకోవచ్చు. అది నాకు గంట ఫరక్ పడదు. నా ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ నేను చెప్పింది కరెక్ట్. మేము ఇద్దరము ఈ సిరీస్ కి లాస్ట్ పీపుల్ టు ల్యాండ్ ఆన్. యాక్చువల్లీ ఈ సిరీస్ ఆల్రెడీ వేరే సార్తో ప్రిపేర్ అయింది. బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్ అది ఆయన చేతుల నుంచి ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ టు టేక్ ఓవర్ దిస్ ప్రాజెక్ట్. వచ్చిన తర్వాత నాకు అన్నీ అంటే ఏమైందంటే ఎవ్రీ యాక్టర్ యూస్ టు కమ్. అంటే ఒకసారి డైరెక్టర్ మారగానే ఏమవుద్ది, నేను ఉన్నానా లేదా, ఇప్పుడు డైరెక్టర్ వేరే వాళ్ళని తీసుకుంటాడు, ఆ ఛాన్స్ ఉంటుంది కదా. సో యాక్చువల్లీ తినలేదు హానెస్ట్గా, ఇంకా ఫ్రేమ్లోకి రాలేదు. సో నేను రాగానే నేను అన్ని స్టోరీ చదివిన తర్వాత ఐ వాజ్ గోయింగ్ త్రూ ద క్యారెక్టర్స్. డైరెక్టర్ ఇప్పుడు మనం అట్లా ఈ క్యారెక్టర్గా బిహేవ్ చేస్తుంది, ఎందుకంటే స్టోరీ బిలీవ్ ఈ స్టోరీ నేను రాయట్లేదు కాబట్టి నేను ఓపెన్ చెప్తున్నాను. ఈ స్టోరీ రిటర్న్ బై సంబడి, సురేష్ జై అని. స్టోరీ నేను చదివినప్పుడు ఆఫ్టర్ 3 years నేను ఆల్మోస్ట్ 120 స్క్రిప్ట్స్ చదివాను. ఐ నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్ ఎక్సైటెడ్. బట్ ఇది విన్న తర్వాత ఐ ఫెల్ట్ లైక్ మనకు అనిపిస్తుంది నేను తీసాను కదా, నేను తీయక ముందే ఐఎమ్ గివింగ్ 100% క్రెడిట్ టు ద రైటర్ ఓన్లీ. చాలా బాగా రాశాడు. నాకు 3 years రవి ఎంత బాగా రాశాడో అదే కామెడీ జోన్లో. ఇది ఒక ఇందులో వీడి హీరో వీడి విలన్ అని చెప్పడానికి లేదు. యు రైట్, రైట్. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్, అంటే చాలా రేర్గా పడుతుంది. ఒక 12 క్యారెక్టర్లు ఏమో దాంట్లో 12 క్యారెక్టర్లో 12 మందికి ఇంపార్టెన్స్, అంటే ఒకడికి తక్కువ ఒకడికి ఎక్కువ కాకుండా ఇంపార్టెన్స్ ఉన్నది. బిలీవ్ మీ, అట్స్ అ రేర్ రైటింగ్. అండ్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఇద్దరు. ఒకటి రాంప్రసాద్ సార్ క్యారెక్టర్, బికాస్ ఆయన నాటకాలు వేసుకుంటూ ఉంటాడు. సో సార్ది డిఫరెంట్ గెటప్. సార్ మీరు ఎప్పుడైనా సార్ ఒక మనిషిని ఒక యాక్టర్ని భీముడి గెటప్లో చూసి ఎన్ని సంవత్సరాలు లేదు మీకు? చాలా రైట్. ఒక బలి చక్రవర్తి ఇలా చూసి ఎన్ని సంవత్సరాలు అయింది? చాలా రైట్. ఒక సూతమహాముని, ఒక అసలు వామన, చూడము. లాంగ్ ఇయర్స్ అసలు నాటకాలు చూసి మీకు ఎన్నో. అవును. సో ద ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవడన్నా నాటకాలు చూస్తాడా అని వాళ్ళ క్వశ్చన్, అంటే సో కాల్డ్ మార్కెటింగ్ క్వశ్చన్. బట్ నాటకాలు లేకుండా జరగలేదు ఈ కథ. సో నౌ మై పార్ట్ ఈస్ టు షూట్ ఈ నాటకాలను ఎంత ఇంట్రెస్టింగ్గా చూపించాలి, సో ఎంత రియలిస్టిక్గా చూపించాలి. అది 80s జరుగుతున్న కథ. సో ఇప్పుడు ఈ టీం అంతా దే ఆర్ టాకింగ్ లైక్ గ్రాంధికం, మన తెలుగు పౌరాణికం మాట్లాడాలి. సో అదొక టఫ్ జాబ్ అసార్ది. 1 point. రామప్రసాద్ గారు హీ కెన్ మూవ్ ఈజీ విత్ దట్. ఆయన ఉన్నది పెరిగింది ఎన్టీఆర్ సార్తో. సో డెఫినెట్లీ ఆయనకి అది జూజుబి ఆయన చేసేస్తారు. ఇప్పుడు సరౌండింగ్స్, నేను ఎంతమంది డ్రామా ఆర్టిస్ట్ని ఆడిషన్ చేసినా దివి యూ డోంట్ బిలీవ్, ఒక్కొక్కడ ఇప్పుడు నార్మల్ యాక్టింగ్ అంటే చేయగలరు అని ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ చేయమంటే ఎవడు వాళ్ళు కావట్లా. ఇప్పుడు వీళ్ళని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనుకోని, రేపు స్టేజ్ దగ్గరికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదైతే చేద్దాం అనుకున్నాడో అది తగ్గిపోద్ది. సో ఆ క్యారెక్టర్ ఉన్న ప్రాబ్లంకి నేను సురభి టీంని అప్రోచ్ అయ్యాను. అండ్ సురభి టీం వాళ్ళు ఆల్రెడీ డ్రామాస్ చేస్తారు కాబట్టి దే బిలీవ్ మీ. ఐ రియలీ సిన్సియర్ Surbhi team is a very good team. వెరీ మచ్ సపోర్టివ్. Yeah. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇస్ దిస్ ఉమన్. ఇప్పుడు ఈ పిల్లది ఏంటంటే, అంటే మిగతా అన్ని ఇప్పుడు విరాట్ సార్ అవి ఎస్ఐ ఈ క్యారెక్టర్స్ అన్ని చేయొచ్చు. ఈ పిల్ల క్యారెక్టరే ఒక ట్రైబ్ క్యారెక్టర్. ఇప్పుడు అరకులో మేము 90s మేము షూట్ కరేది, 90s పీరియడ్లో షూట్ ఇది. అందులో ఉన్న జంగల్లో ఈవిడ డీపెస్ట్ జంగల్ ఉంటుంది. అక్క మరి పని లేదు, ఆ డీపెస్ట్ జంగల్ ఉంటుంది. పోనీ వీళ్ళు అరకులో ఉండొచ్చు, అరకులో ఉండదు. ఈ క్యారెక్టర్ అరకు దాటి ఒక ట్రైబ్లో ఉంటుంది, ఈవిడ సపరేట్ ఒక గూడెం. ఇప్పుడు నేను మొదలెట్టగానే ఆల్ ద పీపుల్ ఆల్ ద యాక్టర్స్ అండ్ మై డిపార్ట్మెంట్ యూస్ టు గివ్ మీ ద రిఫరెన్సెస్. మేము అనుకున్న లేదు ఈ క్యారెక్టర్ని నేను ఇట్లా చూస్తున్నది, తిను ఒక హీలర్, తిను ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా. అప్పుడు ఇంకా ఆయుర్వేదిక్ కూడా లేదు, వనమూలికలతో వైద్యం చేసే ఒక అమ్మాయి కదా. చూడు ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే ఈ అమ్మాయి క్యారెక్టర్లో. మనకి ఫస్ట్ ట్రైబ్ అనిపిస్తుంది, నెక్స్ట్ ట్రైబ్ ఏం చేస్తుంది సార్ జాబ్ అంటే ఒక వనమూలికలతోని ఈ అమ్మాయి చేయాలి. సో వనమూలికలతో వైద్యం చేయాలంటే వీ రోట్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ విచ్ ఈస్ నాట్ ఆన్ ద స్క్రీన్. సో ఈ అమ్మాయి ఎక్కడ పుట్టింది, ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఎందుకు లేరు, సో వాళ్ళు చచ్చిపోయారు, ఈ అమ్మాయిని ఎవరు చేతిలో పెట్టారు, ఒక పెద్ద ఆయన చేతిలో పెట్టారు. ఆ పెద్ద ఆయన ఏం నేర్పించాడు, ఈ వనమూలికలు నేర్పించాడు. ఓకే, ఇప్పుడు ఈ వనమూలికలు పెద్ద ఆయన ఏడి కథలో లేడు, చనిపోయాడు. సో ఈ వనమూలికలు ఎక్కడ ఉన్నాయి? దెన్ వీ గివ్ దట్ ఆల్ హర్ టాటూస్. ఆ టాటూస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ వనమూలికలు. ఆ వనమూలికల్ని మనం ఆయన కోడ్ లాంగ్వేజ్లో ఆవిడ బాడీ ఆయన చేస్తే ఈవిడ మర్చిపోకుండా అవన్నీ టాటూస్గా మార్చుకోవాలి. టాటూస్ ఆర్ వెరీ కామన్ కదా. సో ఈవిడ డిఫరెంట్ ప్లేస్లో టాటూస్ ఉంటాయి. దే ఆర్ ద సింబల్స్ ఆఫ్ సో కాల్డ్ హర్బ్స్. ఇప్పుడు అవి మిస్ అవ్వద్దు. అండ్ ఆ కడియాలు హెవీ వాళ్ళు సిల్వర్ మెటల్ వేసుకుంటారు. మీరు డ్యూప్ డమ్మీ పెడితే మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే వైల్ వాకింగ్ అవి కదులుతాయి. మీరు హెవీ మెటల్స్ కదలవు.
సో అవి ఇవన్నీ పట్టీలు కడియాలు అని సో మచ్ ఆఫ్ జ్యువెలరీ అంటే మీరు చూడండి ట్రైబల్స్ కి చాలా జ్యువెలరీ ఉంటుంది మనకంటే ఎక్కువ వేసుకుంటారు. ఇవి అన్ని గెటప్ రెడీ కావాలి అండ్ ఎవ్రీబడి సజెస్టెడ్ బ్లౌజ్లెస్. ఎందుకంటే రియల్ గా ఇప్పుడు మేము అరకులో షూట్ చేసిన కూడా అవును, చాలా తక్కువ మంది బ్లౌజెస్ అంటే ఈ జనరేషన్ వేసుకున్నారు కానీ బ్లౌజెస్ ఉండవు. బట్ మన చక్కగా కవర్ అవుతుంది. ఇప్పుడు ఐ వెంట్ టు హర్ విత్ దట్ సజెషన్. అంటే అప్పుడు ఎట్లా తీసుకుంటారు ఫేమస్. సో ఇప్పుడు ఇవిడికి చెప్పాలి ఇట్లా ఇట్లా ఉంటుందని. బట్ బ్లౌజ్లెస్తో షూట్ చేయలేదు కానీ బ్లౌజ్లెస్ కనిపించేలాగా దాన్ని డ్రైప్ చేయాలి. సో షీ కేమ్ అప్ విత్ సమ్ డిఫరెంట్ ఐడియాస్. ఐ లైక్ దట్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మనం చెప్తే ఆర్టిస్ట్ దాని మీద వర్క్ చేసి నేను ఇంకో 4 మెటీరియల్స్ నాకే రిటర్న్ పంపి ఇలా బాగుంటుందా మీరు ఇలా ఐ లైక్ దట్. సో దట్ ఈస్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ హర్. సో అది సెట్ చేశాను. థర్డ్ యాక్చువల్లీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఈ అమ్మాయి ఒక మిస్టీరియస్ ఉంది. సో ఆవిడ ఏంటన్నో తెలియదు. ఫోర్త్ వచ్చేసరికి షీఈ్ అ వారియర్, షీఈ్ అ ఫైటర్. ఈ 4 కలగలిపి ఈవిడ చేయాలి. అండ్ లిటరలీ షీ పుల్డ్ ఇట్ విత్ సచ్ ఈజ్. సో అంటే యాజ్ అన్ యాక్ట్రెస్ గా ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ రావడం, అందులో ఇన్ని షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ అన్ని షేడ్స్ ఉండడం, అండ్ ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ కి మీరు మళ్ళీ ఆ బ్యాక్ ఒకసారి వెళ్ళి మనకి ఏమీ తెలియదు అంతా కూడా ప్రిపేర్ అవ్వడం, అండ్ హౌ హార్డ్ టు అచీవ్ దీస్ ఆల్ థింగ్స్ అంటే యాక్చువల్లీ ఇట్స్ నాట్ హార్డ్. అంటే నాకు తెలిసి 50 shades of grey మనకి నచ్చితే ఏదైనా నాకు తెలిసి అది హార్డ్ ఉండదు. నిజం చెప్పాలంటే నాకు ఇంట్లో ఉండే కన్నా అంటే షూటింగ్ అంటే చాలా ఇష్టం. See, when you're shooting, it's fun to be with. And especially ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ లైక్ లుక్ ఉంది అనుకోండి. ఇప్పుడు మామూలుగా ఇలా అనుకో ఎవరైనా ఇలా క్యాజువల్గా ఉంటారు. బట్ యునో వెన్ ద లుక్ చేంజెస్, లాట్ ఆఫ్ టాటూ, యూఆర్ వేరింగ్ స్లీవ్లెస్ కైండ్ ఆఫ్ అ శారీ, ఒక ట్రైబల్ అమ్మాయి, ఒక వారియర్, ఒక హీలర్. అంటే ఇది ఫర్ మీ ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్ టు బీ దేర్ ఆన్ సెట్స్. అండ్ నాకు నేనే చాలా అందంగా కనిపించేదాన్ని. ఫస్ట్ థింగ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. It's so beautiful. The look itself is so beautiful. నా చేపట్టుకుని తను అన్న వర్డ్ నాకు రైట్, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఐ టు లుక్ ఎట్ ద విమెన్. మ్యాగీ యూ షో బి బ్యూటిఫుల్ అండ్ సో యాక్చువల్లీ మీరు సిరీస్ చూస్తే ఐ మీన్ హౌ వుడ్ ఇట్ ఆఫ్ కోర్స్ షీ ఈస్ బ్యూటిఫుల్. బట్ ఆ క్యారెక్టర్లో ఐ థింక్ వాటర్ ఫాల్లో చాలా చల్లటి వాటర్ వస్తున్నాయి. ఐ హ్యావ్ టు డూ విత్ అ వెరీ వైట్ కాస్ట్యూమ్ అనమాట. చేస్తూనే ఉన్నావు, 100 మంది చూస్తున్నారు, నాకు ఎంబారెసింగ్గా ఉంది. అండ్ ద లాట్ ఆఫ్ పీపుల్ మ్యాగీకి ఓకే అవ్వట్లేదు, హీఈస్ నాట్ లైకింగ్ ఇట్. నేనేమో ఇంకొంచెం ముందు వస్తే కింద పడిపోతాను, రాళ్ళు ఉంటాయి. దట్ వాస్ ఫర్ మీ ద మోస్ట్ డిఫికల్ట్ ఇన్ ద హోల్ షూట్. నాకు తెలిసి ఫస్ట్ డే డే వన్ షూట్ ద వాటర్ ఫాల్స్, చల్లటి వాటర్ అది అరకులో చలికాలంలో. అండ్ నన్ను అక్కడ హీటర్ పెట్టుకుంటావు. హీటర్ ఆ రోజు నాకు ఎంత చలేసినా హీటర్ అంతా నా దగ్గరే ఉంది. ఐ వాజ్ లైక్ కర్సింగ్ మ్యాగీ ఇన్ మై మైండ్. కోపంతో ఎందుకు టేక్ ఓకే అవ్వట్లేదు, నేను పడిపోతాను, అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఓకేనా అని. మ్యాగీ ఫేస్ అయిపోయిందా, ఓకేనా, ఇంకా చాలా అని. నో, టేక్ ద క్లోజ్, గో వైడ్, దివి స్టాండ్, దివి స్లీప్, దివి సిట్. ఎన్ని రకాలు అక్కడ ఆ రోజు. అన్ని తిని చెప్పిన కంప్లైంట్ రాసుకోండి. రేపు సిరీస్ చూశాక ఆ 3 షార్ట్సే కదా నేను వాడింది. ఆ వాటర్ ఫాల్ కింద ఐఎమ్ టెలింగ్ ద ఆడియన్స్, వాటర్ ఫాల్ కింద దివి ఉంటుంది విత్ ఓన్లీ ఇన్ వైట్ కాస్ట్యూమ్. బిలీవ్ మీ, సిరీస్లో ఇది ఆ వాటర్ ఫాల్ కింద దివిని చూసిన తర్వాత హౌ మెనీ పీపుల్ వోంట్ రివైండ్ ఇట్ టు వాచ్ ఇట్ నాకు చెప్పండి. నేనైతే చూడలేదు. ఫర్ మీ ఇట్ ఇస్ అ సర్ప్రైజ్. సచ్ ఎ దివా, సచ్ అ బ్యూటిఫుల్ దివా. పెద్ద వాటర్ ఫాల్ నుంచి పైనుంచి వాటర్ అలా పడుతుంటే తనకు ఒక మంచి పోస్టర్ అలా నిలబడి ఒక వైట్ బ్లౌజ్లెస్ కైండ్ ఆఫ్ డ్రేపింగ్ లో వాటర్ అలా తన నుంచి పడుతుంటే ద ఎక్స్ప్రెషన్స్ బ్యూటిఫుల్. అంటే తను లైక్ ఎన్ ఏంజెల్. బిలీవ్ మీ. బట్ ఇట్స్ టైమ్ టు సుమన్ గారు. అండ్ యూర్ అన్ యాక్టర్ విత్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే దానికి చాలా పెద్ద జర్నీ ఉన్న మెథడ్ యాక్టింగ్ కానీ, థియేటర్ ప్లే కానీ, సో ఇవన్నిటిని కూడా మీరు అచీవబుల్ చేసుకుని ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు కదా. సో దిస్ యు ఆర్ లాకింగ్. ఫస్ట్ టైం వి హర్డ్ యాక్టర్ విత్ benefits. कौन सा benefit ले रहे तूने? So in this project I got many benefits. So how? So each scene is not like just writer, because writer did a really extraordinary job. His each dialogue and each scene, it's a different layer. So one moment I had when I saw he's taking like a shot
from very wide angle. So I said, okay. And this thing, I think shooting happening after 1 month. So I said, oh, is there running scene now? So just have to run. When I just running, say, Suman ji, I need that madness. कहाँ गया वो? वापस लेके आओ. No. So I said, oh fuck. Director remembered that character and psyche, that energy, the same continuity he needs. So I like that detail. So as an actor, here's in realism, you have only one shade, only one character. But here, I see the like a complexity exploring, and he's traumatized, he's unknown to the world, how he's seeing these world first time, you know. So for me, is not each scene is very easy. It's very complicated because we have to show the layer and we have to show the where is coming from this dialogue, where is coming from this scene. So all about. Yeah. సార్ బట్ థ్యాంక్స్ సార్. అంటే మాకు ట్రైలర్లో చూసినంత వరకు సుమన్ గారి క్యారెక్టర్ అపరిచితుల్లో రామాంజనేయుల క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? No, it's not true. Maybe hair style వల్ల అట్లా నాట్ అనుకున్నాను. ఇన్ హెయిర్ స్టైల్, ద వే అంటే అతనుకున్న ప్రోపగండా కానీ లేకపోతే వరల్డ్ మీద తనకున్న అన్నిటిని అండ్ ట్రైలర్లో మీరు చూపించిన డైలాగులు అన్నిటిని చూసుకుంటే ద సోల్ ఆఫ్ ద హరికథ సిరీస్ అని చూసుకుంటే మొత్తం ఆయన చుట్టూ రివాల్వ్ అవబోతుందా అని ఆడియన్స్ గా మాకు డౌట్ ట్రైలర్ చూసిన తర్వాత. మొత్తం 10-12 మంది చుట్టూ రివాల్వ్ అవుతుంది. Can I give you this answer? Yeah, please. Yeah. So basically, in our mind, we have some tag and some category. So we put, okay, where we can correlate. So that's a good story, Aparchit. You said there are shades. So in this is a different kind of a story. The mystery, you know, the exploration of mystery. And talking about the different kind of world, not like a daily life world. And also focusing a very serious issue also. And that traumatized child, how they been there. And I thought we don't have to put some, you know, reference. So this character is look like is a unique and own world of Hari, you know, and Hari Katha. సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీకే. Yeah. ఎప్పుడు కూడా మీ ఫిల్మోగ్రఫీ చూస్తుంటే ఆడియన్స్ మాకు ఇంట్రెస్ట్ లంబసింగి, సింబా, లేకపోతే ఏటీఎం కానీ అప్పుడప్పుడు అలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తారు. అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు? ఏం ప్లాన్ తెలుగు ఇండస్ట్రీలోని నేనా? యాక్ట్రెస్ గా దివ్య యాక్ట్రెస్ అంటే ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలి? It's not in our hands. See, no matter how much I try, no matter how much I do, ఆడియన్స్ పర్సెప్షన్ కానీ, డైరెక్టర్స్ పర్సెప్షన్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఈ అమ్మాయిని ఈ క్యారెక్టర్ వరకు యూజ్ చేస్తేనే బాగుంటుంది అని ఒక టైప్ ఆఫ్ ఫిక్స్ అయిపోయారు. మనం అది క్రాస్ అవ్వాలి, అది క్రాస్ చేయాలి అంటే యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. నేను లంబసింగి చేసా, సింబా చేసా, ఏటీఎం ఇవన్నీ చేశాను. బట్ ఎవ్రీబడి డస్ థింగ్స్ టు బెటర్ దెమ్ సెల్ఫ్. నేను ఐ థాట్ ఆఫ్టర్ లంబసింగి ఐ థాట్ మై సెల్ఫ్ లైక్ ఓకే, దీని తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లంబసింగి రిలీజ్ అవుతే నాకు తెలుస్తుంది నేను లీడ్ గా సూటబుల్లా కాదా ఇండస్ట్రీలో అని నాకు నేనే క్వశ్చన్ వేసుకొని. సో ఆఫ్టర్ ద రిలీజ్ దెన్ వెన్ ఇట్ ఆల్సో గాట్ రిలీజ్ ఇన్ హాట్‌స్టార్. యాక్టర్ గా చిన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉండకూడదు సార్? మాట్లాడతారు అద్దాలు చూసినప్పుడు తెలియదా నేను సూటబుల్ కాదా అని? అంటే ఎలా ఎంటర్టైన్ అంటే ఉండేది నాకు ఎలా మాత్రం పక్కన పెట్టి సెల్ఫ్ డౌట్ కాదు. సి ఇట్స్ నాట్ అబౌట్ సెల్ఫ్ డౌట్ బట్ ఇట్స్ అబౌట్ సో యూ హ్యావ్ టు బి గ్రౌండెడ్ రైట్. యు నో దట్ యు ఆర్. నేను మీకు మస్తు ఫిగర్ ఇస్తున్నా. యాక్సిడెంట్ హీరోయిన్ కత్తిలా ఉంటది, నన్ను నమ్మండి. ఏమో నా సినిమాలో పెడితే వేరే లెవెల్ చూపిస్తా. డన్. ఆడియన్స్ కూడా నచ్చాలి కదా. ఈ అమ్మాయిని ఎక్కువసేపు స్క్రీన్ లో చూడగలుగుతున్నాం, చూడలేము, అది కూడా ఉంది కదా. ఆ అమ్మాయిని చూడగలుగుతున్నాను, చూడలే. సో నాకు ఉండేది ఆ లంబసింగి తర్వాత ఓకే ఒకసారి క్వశ్చన్ వేసుకున్నా, సూట్ అవుతున్నానా లేదా, వాట్ డు ఐ డూ, షుడ్ ఐ స్టే ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఆర్ షుడ్ ఐ గో అవుట్ సైడ్ ఆర్ వాట్, ఆర్ షుడ్ ఐ టేక్ అప్ క్యారెక్టర్స్ ఓన్లీ, హౌ డు ఐ మేక్ మై కెరియర్, ఎలా ప్రిపేర్ చేస్తే బాగుంటుందని. లేకపోతే చాలా రోజులు సస్టైన్ అవ్వాలి కదా ఇక్కడే. సో టు మేక్ మనీ ఐ హావ్ టు, మై ఫుడ్ ఇస్ దాట్, ఫుడ్ ఇస్ ఫిలిం. సో ఇక్కడ సస్టైన్ అవ్వాలంటే ఐ షుడ్ నో వాట్ ఐ యామ్. మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరు అసలు? మ్యాగీ ఈజ్ మ్యాడీ. Yes. అంటే బాగుంటుంది. I am the most coolest guy on sets. ఆన్ సెట్ ఆఫ్ సెట్స్ ఆల్సో సార్. మీరు అదే మేము కదా చెప్పాలి. ఎందుకు చెప్తలేరనే నా డౌట్. చెప్పండి. So he work in the detail, you know. So there is in his script, you know, the guy is like traveling from different space to different space. So there is at that time no food and this thing. So he need that kind of detail. So he suggest me, okay, so like tonight and Not today, to eat. no eat. I need that hunger. So that Nijangana? hunger going to come from his And he thing. didn't eat? So it's really
it's work for me when I saw the shot, because when we have a food, our micro details catch the camera. Yeah. So and know how much eat. When I saw the footage and this thing, I said, "Oh, thank you, sir." Give me this kind of suggestion. ఇప్పుడు థ్యాంక్ యూ అంటాడు. అప్పుడు వచ్చి అప్పుడు ఫోన్ అప్పుడు క్యారవన్ ఉండే కదా ఫోన్ భయ మీకు కోకోనట్ వాటర్ తీసేస్తా అవునా? కోకోనట్ వాటర్ కూడా తాకూడదు. అంటే అది ఎగ్జాజరేషన్ కాదు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది సార్, మీరు లోపల నుంచి యాక్టింగ్ ఇస్తున్నాం అనుకుంటారు లిటరల్లీ, కానీ కెమెరాకి ఏం కనిపిస్తుందో మీకు తెలియదు హానెస్ట్లీ. ఇక్కడ కూర్చున్నవాడికి ఏంటంటే కెమెరాకి స్కిన్ కూడా డీహైడ్రేట్ కావాలి. ఇప్పుడు వాడి క్యారెక్టర్లో హీస్ ట్రావెలింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దట్ ప్లేస్, ఒక 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 దగ్గర నుంచి అది కథలో ఉంటుంది. సో ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది కదా రాబోయే, ఒక 3 రోజులు 4 రోజులు. ఇప్పుడు 4 రోజుల తర్వాత నువ్వు మళ్ళీ అంతే ఫ్రెష్గా నాకు అనిపిస్తావు. మనం మాట్లాడుకుందాం. సరే నేను మేకప్ వేసిన రాబోయే తెలిసిపోదా? సో నీ ఇన్సైడ్ నుంచి రావాలంటే లిటరలీ యూ హ్యావ్, అంటే నేను దాన్ని బలవంతంగా చెయ్యి అనట్లేదు. ఇప్పుడు ఆయన కేసులో పెద్ద యాక్టర్ ఉంటే నాకు అంత దమ్ము లేదు అని అడిగేంత హానెస్ట్లీ నిజాన్ని మాట్లాడుతున్నాను. తనకి చేయాలని కోరిక ఉంది, నేను చెప్పిన. ఇప్పుడు నాకు చెప్పకుండా రాత్రి ఫుడ్ సార్ అంటే నేనేం బీగటని నువ్వు తిన్నట్టు, నువ్వు క్యారెట్లో కూర్చొని నేను తింటే ఎప్పుడు తింటూనే ఉంటా. ఎప్పుడు చూడు ఆ తిన్నంత ఎటు అవుతుంది నాకు అర్థమవుతుంది. మేము గట్టిగా ఒక 2 డబ్బాలు తింటే పొట్టు వచ్చేసాను 24/7. నేను షార్ట్ హౌస్ దివి ఎదురాబాయ్ అంటే దివి చామంతి ఎదురాబాయ్ అంటే చామంతి ఎదురా ఒకటి చామంతి ఎదురా అక్కడ కూర్చొని క్యాడర్ దగ్గర కూర్చొని మీ పక్కన మేనేజర్ ఎవరు ఉన్నాడు, ఏం తింటారా వీళ్ళు అట్లే ఎట్లా ఉంటారు. అడ్వెంచరస్ జర్నీతోని Yeah. కథతో తొందరలో మీరు రాబోతున్నారు. And I want to wrap up this interview. We want to talk about Harikatha once again. Sure, definitely. Final note. Harikatha is a wonderful series and మీ హాట్స్టార్ లో రాబోతుంది. ఖచ్చితంగా చూడండి. We all played. Yeah, we all. It's hard working, not just played work. Yeah. wonderful roles and Maggie here, the director, చాలా కూల్ కాదు, క్రూయల్, మాతో చాలా కష్టపెట్టి చేయించారు అండ్ ఇట్ హాస్ కమ్ అవుట్ వెరీ నైస్లీ. మీరు తప్పకుండా చూడండి అండ్ యూ విల్ లవ్ ఇట్. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్కి ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది, అలా ప్లాన్ చేశారు. అండ్ ట్విస్ట్ తర్వాత మీరు చూసి తెలుసుకోండి, బట్ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Sponsor in your Yeah, it's a different kind of world. It's not like a daily life story. You're going to enjoy that all process because all full with the emotion, different kind of world, different kind of issues. So you will always going to enjoy this. So must watch Harikatha. finally our director Madness Maggie. సార్ ఐ వాంట్ టెల్ వన్ థింగ్. అంటే 3 years తీసాక ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే దాన్ని ఇష్టపడ్డారు హానెస్ట్లీ. బట్ నాకు అది మైండ్లో ఉండింది. ఈసారి తీసే కంటెంట్ ఎవ్రీబడి, అంటే ఇప్పుడు నువ్వు చెప్పగలవు ధైర్యంగా హరికథ మొత్తం ఫ్యామిలీతో కూర్చొని చూడాలని, దాట్స్ ఇది నేను గ్యారంటీ. మీరు బిందాస్ కూర్చొని ఫ్రమ్ ద వెరీ చైల్డ్ నుంచి. అండ్ ఐ వాంట్ యూ టు ప్లీజ్ సిట్ విత్ యువర్ ఎల్డర్స్, ఎందుకంటే అందులో ఉన్న డ్రామాలు ఆ నాటకాలు వాళ్ళని ఆ ఇరాకి తీసుకెళ్తాయి. సో ఎంత ఏజ్ ఉన్నా పర్లేదు, బిలీవ్ ఈ ఒక్కసారి ఇది ఫుల్ కంప్లీట్ ఫ్యామిలీతో. ఇట్స్ కమింగ్ ఆన్ హాట్స్టార్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కొలాబై ఒక జాయింట్ ప్రాజెక్ట్, జాయింట్ వెంచర్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ హాట్స్టార్ అండ్ బ్లెస్ అస్ ఆల్. థ్యాంక్ యూ. సో ఫైనల్ క్వశ్చన్ నాకు ఓన్లీ చామంతి గారిని అడగాలి ప్లీజ్. అంటే చామంతి గురించి చాలా బాగా చెప్పారు కదా, కొంచెం రిపోర్టర్ గురించి, జర్నలిస్ట్ గురించి, December 5th రాబోతున్న ఆ క్యారెక్టర్ గురించి కూడా కొంచెం చెప్తే హ్యాపీగా ఇంటర్వ్యూని కంక్లూడ్ చేద్దాం. How interesting. Pushpa 2. తగ్గేదేలే. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ పుష్ప సినిమా అండ్ పుష్ప సినిమా చేయడం అనేదే నాకు నా అదృష్టం అనుకోవాలి. పుష్ప 1 చూసిన తర్వాత మూవీ చూస్తున్నప్పుడు ఇలాంటి సినిమాలో కదా ఉండాలి, అంటే ప్రతి సినిమా చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ సమ్హౌ ఆ సినిమాలో ఉండడమే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ పాన్ ఇండియా అంటే అందరికీ నేను ఈ సినిమా నుంచి ఇంట్రడ్యూస్ అవుతాను. ప్రతి యాక్టర్కి ఒకటే కోరిక ఉంటుంది, మనం అందరికీ తెలియాలి అని. సో అది పుష్ప సినిమా నుంచి నేను అందరికీ తెలుస్తానని ఒక ఫీలింగ్లో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సినిమాలో ఇద్దరు గురించి మెయిన్ బన్నీ అండ్ సుకుమార్ గారు ఇద్దరు. ఫస్ట్ బన్నీ గురించి చెప్తాను. ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్ అండ్
త్రూ అవుట్ ద సెట్, అంటే ఎప్పుడు సెట్లో నేను బన్నీ గారిని అంటే ప్రాక్టీస్ చేయడమే చూసా, లైక్ నో బడీ, లైక్ హీస్ ఆల్వేస్ ప్రాక్టీసింగ్ హిస్ లైన్స్ అండ్ పెద్ద పెద్ద లైన్స్, స్లాంగ్ వేరు, బాడీ పోస్చర్ వేరు, అండ్ హీస్ ఆల్వేస్ ప్రాక్టీసింగ్, హీస్ డూయింగ్ హిస్ లైన్స్, హీస్ స్వీట్, హీస్ సూపర్ గుడ్. అండ్ సుకుమార్ గారు హీ వాంట్స్ వాట్ హీ వాంట్స్. ఆయనకి ఎలా కావాలో వచ్చే వరకు ఆయన తాట తీసి వర్క్ చేయించుకుంటారు. బట్ నో బడీ లైక్ హిమ్. హీ knows the minute detailing, he knows everything, and I'm really waiting for the cinema Pushpa 2. బట్ డ్యూరేషన్ ఆఫ్ ద క్యారెక్టర్, ఇంపాక్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ రెండు ఎలా ఉండబోతుంది? డ్యూరేషన్ ఆఫ్ ద క్యారెక్టర్, ఇంపాక్ట్, అవి రెండు నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు, అది మనకి తెలియదు కదా. అండ్ అవి డోంట్ నో హౌ మచ్ ఇట్ గెట్స్ ఎడిటెడ్. కానీ అరే ఆ సినిమాలో ఒక్క సెకండ్ ఉన్నా చాలు, అసలు నిజంగా ఒక సెకండ్ ఉన్నా చాలు. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, నేను అలాంటి గొప్ప డైరెక్టర్తో వర్క్ చేశాను, సుకుమార్ గారితో వర్క్ చేస్తానని అనుకోలేదు నేను. ఒక 6 సంవత్సరాల ముందు నేను ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చానో కొత్తగా, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా, లెట్స్ గో అని, సుకుమార్ గారి అన్నయ్య కొడుకుతో, బాబీ అని. సో నేను చేసిందే సుకుమార్ రైటింగ్స్లో వస్తుంది అని చెప్తే ఐ డెంట్ టేక్ అ పెనీ ఫర్ ఇట్. నేను ఓన్లీ ఆ సుకుమార్ రైటింగ్స్ అనే పేరులో నేను కనబడతాననే ఒక ఫీలింగ్లో చేసిన ప్రాజెక్ట్. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను పుష్ప అనే సినిమాలో సుకుమార్ గారితో వర్క్ చేయడం, ఫర్ మీ ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, I got to see big actors, to work with them, and to see Bunny working. And ఎవరైనా దూరం నుంచి మనం చాలా బాగా నచ్చుతారు కదా, దగ్గర వెళ్ళాక కొంతమంది నచ్చరు, బికాజ్ యూ విల్ నో ద రియాలిటీ. కొంతమంది నచ్చినా నచ్చకపోయినా జస్ట్ క్యాజువల్గా ఉంటారు, బట్ వెన్ యూ సీ దెమ్ డైరెక్ట్లీ, వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ దెమ్, వాళ్ళు బాగా నచ్చుతారు. అలాంటి పర్సన్లో ఐ థింక్ బన్నీ ఈజ్ లైక్ దాట్. యూ విల్ లైక్ దట్ పర్సన్. ఐ వర్క్డ్ విత్ బన్నీ సార్. చాలా పెద్ద డిస్కషన్ ఉంటుంది ఆయనకైతే బన్నీ గారితో. బన్నీ వైతో వర్క్ చేశాను. ఆయన స్టోరీ ఓ నైస్. సార్ మీ స్టోరీ గురించి ఆయన చెప్పిన ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్పండి. నేను ఇంత ముందు కూడా చెప్పాను. నాకు అంటే ఐ యూస్ టు మీట్ హిమ్ ఇన్ హిస్ హౌస్. బోర్గొట్టప్పుడు మామూలప్పుడు పిలిచారు, సన్ ఆఫ్ సత్యమూర్తి అనుకుంటా. సో ఆ డిస్కషన్ చెప్తున్నప్పుడు షీ యూస్ టు కాల్ మీ అండ్ చెప్పరా ఏం చుమ్మా డిస్కషన్. ఎందుకంటే మేము అప్పుడు బద్రీనాథ్ అట్ సైడ్ నార్త్ లో షూట్ చేసినప్పుడు అండ్ ఓన్లీ హిందీ వచ్చిన పర్సన్ నేనే. సో మేము ఇద్దరు రోడ్ల మీద తిరిగాం అనమాట. నువ్వు చెప్పినట్టు ఇట్స్ వెరీ చిల్ గా లవ్లీ బన్నీ సార్ అంటే. సో నాకు మంచి అంటే తనంటే తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ నచ్చుతాడు అన్నమాట. ఆఫ్టర్ యూ నో హిమ్, హీఈస్ మోర్ లైకబుల్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, నేను సాంగ్ షూట్ ఏవేవో చేశాను నా పర్సనల్ సినిమాల్లో. దెన్ వెన్ ఐ సీ హిమ్ కదా, నాకు అనిపిస్తుంది నాకమ్మ నేను 3 రోజులు సాంగ్ షూట్ చేస్తే మోకాలు అంతా ఏదో నొప్పి వచ్చేసాయి. ఎ పర్సన్ లైక్ హిమ్, he does floors dance, he does super extremely good dance. అప్పుడు అనుకున్నా నేను, ఓకే సో ఇలా ఎలా అయితే సీన్ ప్రాక్టీస్ చేశాడో సాంగ్ కూడా అంత ప్రాక్టీస్ చేస్తారేమో. ఐ డెంట్ సీ హిస్ సాంగ్ పర్ఫార్మెన్స్, బట్ సినిమాలో అయితే చూసాను, డైరెక్ట్ గా చూడలా. యాక్టింగ్ అయితే చూసా, ఈస్ ఆల్వేస్ వర్కింగ్. ఊరికే రావు అవార్డ్స్. హీ గాట్ అన్ అవార్డ్ ఫర్ దట్. హీ గాట్ అన్ అవార్డ్ ఫర్ హిస్ passion, for his dedication towards the role. I really admire him after working with him. Me very hard with that word. నాకు బాగా నచ్చింది అని చెప్పింది. కొంతమంది దూరం నుంచి ట్రూ దగ్గర నుంచి, అది యాక్చువల్లీ చాలా రేట్. కొంతమంది దూరం నుంచి మనకు నచ్చుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరిచయం కానీ అబ్బా మనం వీళ్ళు అడ్మైర్ చేసాము. కానీ దిస్ మ్యాన్ ఈస్ కంప్లీట్లీ లైక్ ఐ నెవర్, ఇట్స్ నాట్ లైక్ ఐ లైక్ హిమ్ నాట్ లైక్ హిమ్ అంటే అలా ఏం లేదు. ఇప్పుడు క్యాజువల్ గా కొంతమంది ఉంటారు హీరోలు, ఆ సినిమా చూస్తాం అంతే మనం హీరోలు కాబట్టి. బట్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ బన్నీ గారు, ఆఫ్టర్ సీయింగ్ హిస్ వర్క్ స్టైల్, ఆఫ్టర్ అంటే హీస్ హిమ్సెల్ఫ్, హీ నెవర్ హ్యాడ్ టు టాక్ టు మీ. తనేమి నాతో మాట్లాడి తనేమి, బట్ ఇట్స్ సో లైకబుల్ బికాస్ ఆఫ్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ వర్క్. ఇంత డెడికేటెడ్, ఇంత. ఆఫ్టర్ దట్ ఐ థింక్ ఐ టుక్ హిమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. లైక్ ఓ ఇలా చెయ్యాలి కదా, ఇలా చేస్తే బాగుంటుంది అని. ఈజ్ హార్డ్ వర్కింగ్. సరే, నెవర్ ఎండింగ్ టేల్ స్టోరీ ఆయన గురించి బ్యూటిఫుల్ అండ్ విషింగ్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హరికథ. ఎందుకంటే 3 రోజెస్ నుంచి చాలా మంచి ఫిల్మ్ గురించి మీరు వెయిట్ చేస్తారు. హరికథ లాంటి ఒక వెబ్ సిరీస్ ఎంత ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దట్ హరికథ. సో గైస్, మీరందరూ కూడా తొందరలోనే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో హరికథ మన ముందుకైతే రాబోతుంది వెబ్ సిరీస్ గా. సో మరి మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫ్యామిలీతో మీరందరూ కూడా ఇంట్లో చూసి ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.